హాయ్ ఫ్రెండ్స్, వెంకన్న డ్రైవర్. నేను ఈ బండి లాక్కెళ్ళడానికి వచ్చాను. ఈ బండి 2 రోజుల క్రితం ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోతే ఇది మొత్తం ఊడదీశారు. నాల్స్ ప్రాబ్లం అంట, మొత్తం ఊడదీశారు. ఊడదీసినా పని అవ్వలేదు. పని అవ్వపోయే వరకు ఇది మా బండి మా ఊరిదే. దీన్ని అక్కడ లాక్కెళ్ళి అక్కడ మెకానిక్ దగ్గర బాగు చేపిద్దాం, తెలిసిన మెకానిక్ ఉన్నాడన్న. కొంచెం బండి అక్కడ ఆగిపోయింది, తీసుకురామని చెప్పాడు. సరే నేను వచ్చాను ఇక్కడికి తీసుకురావడానికి. మెకానిక్ను నేను కలిసి బండి కట్టుకొని మన బండితో లాగించుకోద్దామని నేను కిరాయి మాట్లాడుకొని వచ్చాను ఇక్కడికి. ఆ కిరాయి ఎంతకు మాట్లాడాను, ఇది ఏ ఊరు, నేను తీసుకెళ్ళే ఊరు ఏ ఊరు, ఇవన్నీ మీకు నెక్స్ట్ చెప్తాను. అయితే ఇది ఇండిగో నాల్స్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. దాంట్లోకి డీజిల్ రావట్లేదు నాల్స్లోకి. ఇక దీన్ని కట్టుకొని తీసుకెళ్ళాలి మేము. ఇండిగో లాక్కొస్తాను మళ్ళీ బండి. ఈరోజు ఆ కిరాయికి వచ్చాను. ఇండిగో లాక్కొద్దామని తిరుగూరు నుంచి విసనపేట లాక్కొస్తాను. కారు ఇండిగో, అదేదో సెన్సార్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అక్కడ అవ్వలేదంట పని. ఇక్కడ విసనపేటలో ఎవరో తెలిసిన వాళ్ళతో చేయించుకుందామని లాక్కొస్తాను. కిరాయి కూడా చాలా తక్కువ, బాగా తెలిసిన ఆయన. మామూలుగా అసలు ఆ కిరాయి కూడా చెప్పకూడదులే, ఎందుకంటే తప్పక వెళ్ళాల్సి వచ్చింది కిరాయికి. ఆ కిరాయి అయితే మామూలుగా అయితే 1500-1600 ఉండాలి. మామూలు కిరాయి 1500. లాక్ రావడం ఇంకో 200 పెంచి ఉండాలి, 1700 ఉండాలి. ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఆయనే. సరే ఇక తప్పక రావడమే కిరాయి. ఎందుకంటే తప్పకంటే సైకిల్ ఒకటి బాగు చేపిస్తాను. ఆ సైకిల్కి ఒక 300 కట్టాలి. ఆ సైకిల్ తొక్కటం ఎక్కువ, బాగు చేపించడం ఎక్కువ. తొక్కటం తక్కువ, బాగు చేపించడం ఎక్కువ. ఇప్పుడు ఆ సైకిల్ గురించే ఈ కిరాయికి తప్పక రావాల్సి వచ్చిందంటే డబ్బులు లేవు, జేబులో డబ్బులు లేవు. ఆ సైకిల్ 300 కట్టాలి. ఇదేముంది, ఇది 500 రూపాయలు ఆయిల్ కాలిద్ది. లాక్కెళ్తే ఒక 700 మిగిలితే ఆ సైకిల్ కట్టాల్సి వస్తుంది. సైకిల్కి కట్టాలని ఇక జేబులో డబ్బులు కూడా లేవు. అందుకని ఇక లాక్ రావడానికి వచ్చాను. ఓ 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత తాడు తెగిపోయింది. నేను తాడు ఏం చేశానంటే దానికి లెఫ్ట్ సైడ్ని ఉంది వంకి, నేను రైట్ సైడ్ని కట్టాను. రైట్ సైడ్ని కట్టాక తాడు తెగిపోయింది. ఆ తాడు టైర్ ఎక్కి తెగిపోయింది. ఎప్పుడైనా సరే బండికి అటు లెఫ్ట్ సైడ్ ఉంటే ఇటు రైట్ సైడ్ కట్టాలి, ఇటు రైట్ సైడ్ ఉంటే అటు లెఫ్ట్ సైడ్ కట్టాలి. ఆపోజిట్ కట్టాలి. ఆపోజిట్ కడితేనే బండి ఎటు చికాకు అవ్వకుండా బండి జాగ్రత్తగా వస్తుంది. నేనేం చేశానంటే దానికి లెఫ్ట్ సైడ్ని ఉంది కదా అని నేను లెఫ్ట్ సైడ్నే కట్టాను. ఆ తాడు ఏమైందంటే ఆ టైర్ కింద పడి తాడు దిగిపోయింది. మంచి తాడు, నెంబర్ 1 తాడు ముక్కలైపోయింది. సరే విసనపేట వచ్చేసాం. దారిలో అయితే మెకానిక్ షెడ్ దగ్గరికి వచ్చాం. ఈ మెకానిక్ షెడ్ పేరు తాడు అక్కడ దిగిపోయింది. మొత్తం పూర్తిగా ముక్క అయిపోయింది. నాకు ఈ తాడు లాసే, ముక్క అయిపోయిందంటే తాడు. ఇది మెకానిక్ షెడ్ వచ్చి విసనపేట నూజివేడ్ రోడ్లో నాగరాజ్ మెకానిక్ షెడ్ అని అన్ని వెహికల్స్ చేస్తాడు. కారుకు సంబంధించిన అన్ని వెహికల్స్ ఇక్కడ బాగు చేస్తాడు. స్పేర్ పార్ట్స్ తగిలితే, డిస్పోల్ సామాన్లు దొరికితే కొనటం అమ్మటం చేస్తాడు. ఇవన్నీ డిస్పోల్ కార్లు కొనుక్కోవటం, డిస్పోల్ చేసి ఆయన సామాన్లు పోతే ఆ సామాన్లు వేస్తాడు. నాగరాజ్ కార్ మెకానిక్ అని నూజివేడ్ రోడ్లో శ్రీశ్రీ కాలేజీ దగ్గరలో ఉంది. శ్రీశ్రీ కాలేజీ దాటిన తర్వాత ఉంది. ఇది ఎక్కడ పెట్టేసేయాలి, బండి ఎక్కడ పెట్టేసేస్తే మన పని అయిపోద్ది. ఆ మెకానిక్ ఉన్నారో లేదో చూస్తానికి వెళ్ళాడు లోపలికి. ఇంకా తాడు కరెక్ట్గా మధ్యగా దిగిపోయింది తాడు. మళ్ళీ అక్కడ నుంచి ముడేసాను. అంటే తాడు ఎక్కువ ఉంది, అతనేమో లూజ్ పెట్టమన్నాడు. ఇక కట్టిన కానీ తర్వాత నేను లూజ్ కాకుండా మామూలుగానే పెట్టేశాను. ఇక తాడు ముక్క కూడా లోపల పడి ఉంది. ఆయన లోపలికి వెళ్ళి అడుగు వస్తా అన్నాడు. అయితే లోపల పాయింట్లో పెట్టాలి. ఇక మనం లోపల పెట్టేసాం. నా తాడు ఓడదీసేసి ఆ బండి వాళ్ళు పాయింట్లో షెడ్ కింద పెట్టుకున్నారు. నా బండికి కట్టిన తాడు ఉంది. ఇక నా బండికి కట్టిన తాడు ఓడదీసి నేను బండిలో వేసుకోవాలి. ఓన్లీ ఈ తాడు లాక్ రావడానికి ఉపయోగిస్తాను, లేదంటే ఇంటి దగ్గర పెట్టేస్తాను. ఈ తాడు మాత్రం ఓన్లీ బండి ఆగిపోయినప్పుడు ఎవరిదైనా లాక్ రావడానికి ఉపయోగిస్తాను ఈ తాడు. ఎందుకంటే పెద్ద తాడు, మందంగా ఉంది.
ఈ తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.